నమస్తే పాప్కార్న్ మీడియాకి స్వాగతం. ఇక తిరుమల లడ్డు అంశంపై నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది 100 రోజుల పాలన కాదు 100 అబద్ధాల పాలన అంటూ అక్కసైతే వెళ్ళగక్కిన పరిస్థితి మనం చూసాము. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇటు అమరావతికి ఇటు పోలవరానికి ఈ రోజు తాజాగా చూసుకున్నట్టయితే విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా కేంద్రం 2500 కోట్లు ఇచ్చిన పరిస్థితి. మరి ఇందులో 100 అబద్ధాలు ఎక్కడ కనిపిస్తున్నాయి అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఇక మరోపక్క చూస్తే తిరుపతి అంశంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరుగుతోంది. అలాగే రోడ్ల మీదకి వచ్చి ఆయన ఫోటోలను కూడా తగలబెడుతున్నారు. మరి ఇవన్నీ భరించలేకే జగన్మోహన్ రెడ్డి 100 అబద్ధాలని చెప్పి ప్రచారం చేస్తున్నారా? ఇక ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి 2500 కోట్లు ఇవ్వడం కావచ్చు, అమరావతి అభివృద్ధికి అలాగే పోలవరం అభివృద్ధికి తోడ్పాటునివ్వడం కావచ్చు, ఇక తిరుపతి అంశంలో జగన్ అసహనం గురించి కావచ్చు, ఈరోజు ఇవన్నీ కూడా డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదంతా రాజకీయ దురుద్దేశంతో నన్ను అనగదొక్కడానికి చేస్తున్నారు, ఇది అసలు 100 రోజుల పాలనలో ఈయనకి వ్యతిరేకం రావడం వల్ల డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇదంతా చంద్రబాబు గారు చేస్తున్నారు అంటున్నారు. ముఖ్యంగా మీరు ఏం చెప్తారు అంటే 100 రోజుల్లో ఎన్నో ఘనతలు సాధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే అమరావతికి పోలవరానికి నిధులు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కూడా స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం వచ్చి కేంద్ర మంత్రితో సహా పర్యటించి అక్కడున్న కార్మికులకు కావచ్చు రాష్ట్రమంతా కూడా చెప్పారు, నేను దీనిపై పోరాడతాను, కేంద్రంతో మాట్లాడతాను. ఈవెన్ కుమారస్వామి గారు కూడా ఆ రోజు చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు కేంద్రం నుంచి 2500 కోట్లను అయితే తీసుకొచ్చిన పరిస్థితి. సో మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మాటలను ఎలా చూడొచ్చు అంటారు? ఇదంతా అసహనమే అంటారా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు? జగన్మోహన్ రెడ్డికి పెద్ద తురుంకానైతే నేను చెప్పే సలహా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అప్పచెబుతాం, 100 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పండి. గడిచిన 5 ఏళ్లలో చేసినటువంటి అవినీతి అరాచక పాలనకి ప్రజలు చావు దెబ్బ కొట్టారు, సమాధి కట్టారు. ఒక విధంగా ఏంటంటే మంచి దెబ్బ కొట్టారు. దాని నుంచి ఆ దెబ్బ నుంచి తట్టుకోలేక అసహనంతో ఈర్ష్యతోటే మాట్లాడుతున్నటువంటి మాటల్లాగా అవుపడుతున్నాయి. సరే, అతను చేసినట్టు పరిపాలన చేయాలని అతను అనుకుంటున్నాడు, అతని పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయాలని అతను అనుకుంటున్నారు. గడిచినటువంటి అతను పెట్టిన పథకాల్లో నవరంధ్రాల పథకాలు తప్ప దాదాపుగా 730 హామీలు ఇచ్చి కేవలం 9 పథకాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేసినటువంటి దుర్మార్గుడు అతను. అందువల్ల అతని చరిత్ర గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటంటే అతను డైవర్ట్ పాలిటిక్స్ అనే ఒక పదాన్ని ప్రయోగించాడు. డైవర్ట్ పాలిటిక్స్ కాదు, కరెక్ట్ వేలోనే వెళ్తుంది. ఒక ఇంటి నిర్మాణం చేసుకోవడానికే మనకి 1 సంవత్సరం పట్టుద్ది. ఒక కుటుంబం ఒక ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయాలంటే అన్ని పత్రాలన్నీ చేసుకొని, నువ్వు చేసిపోయినటువంటి అరాచక పాలన్ని, విధ్వంస పాలన్ని, చేసిన అప్పుల్ని వీటన్నిటిని సరిదిద్దుకొని లెక్కాపత్రాలు చూసుకొని ఆ ప్రభుత్వంలో ఒక మోక సైన్యాన్ని ఒకదాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిపోయాడు. సీఎం ఆఫీసులో, సెక్రటేరియట్లో, తర్వాత ఎస్పీ ఆఫీసులో ఆపరేటింగ్ అంటారు. ఈ ఆపరేటింగ్ చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆడ డెకాయిట్ బ్యాచ్ని, గజ దొంగల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. సీఎం ఆఫీసులో మొత్తం డెకాయిట్లు ఉన్నారా, వాళ్ళందరినీ ట్రాన్స్ఫార్మింగ్ చేసుకోవాలా. తర్వాత డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సరిదిద్దుకోవడానికి కొంత వ్యవధి పట్టద్ది. మొత్తం మా స్టాటిస్టిక్స్ అన్నీ తీసి అసెంబ్లీలో పెట్టాడా, ఇదిగో ఇది గత పాలకుడు చేసిన నిర్వాహం అని అంకెలతో సహా వివరించినటువంటిది. సరే, ఏమన్నా అభివృద్ధికి అడుగులు వేయలేదా అంటే కళ్ళ ముందు అవుపడుతున్నాయి. పారిశ్రామికీకరణ పరంగా చూసుకున్నా, సంక్షేమ పథకాల పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా, పరిపాలన పరంగా చూసుకున్నా అన్ని అడుగులు ముందుకే పడుతున్నాయి. ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నాడు. సో బొత్స సత్యనారాయణ శ్మశానం అన్నాడు అమరావతిని. ఈరోజు సీమాంధ్ర 5 కోట్ల మంది సీమాంధ్రులు అందరూ కూడా తలెత్తుకొని మా రాజధాని అమరావతి. సో ఆ రాజధానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల ఆర్థిక వెసులుబాటు కల్పించింది. గతంలో మీరు సాధించారా? లేదు కదా. అదొకటి కళ్ళ ముందు పడుతుంది. తర్వాత 2 పోలవరం డ్యామ్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు 14-19 మధ్యకాలంలో 72% కంప్లీట్ చేసి మీకు ఒప్పచెప్పితే దాన్ని కంప్లీట్ చేయకుండా రివర్స్ టెండరింగ్లో రివర్స్ పాలన చేసి తన అనుంగి శిష్యుడైనటువంటి మేఘా కృష్ణారెడ్డికి కట్టబెట్టడం కోసం దాన్ని ఆ టైం వ్యవధిలో కొద్దిగా పని ఉంది, ఆ కంప్లీట్ అయి ఉంటే బాగుండేది. నవయుగ వాళ్ళని తప్పించి కేంద్ర జలశక్తి అధికారులు వద్దు అంటున్నా తీసేసి
పీకి పారేసి కొత్త కంపెనీని తీసుకొచ్చి పెట్టాడు. దాన్నే మెగా ఇంజనీరింగ్ వాళ్ళని, దాన్ని గోదాట్లో ముంచేశాడు. ఒక బహుళార్థక సార్థక ప్రాజెక్టుని సర్వనాశనం లేదు, చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేంద్రాన్ని అడిగితేనే అప్పుడు విడుదల చేస్తామన్న నిధులు ఇప్పుడు విడుదల చేసిందని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ కథ వేరు. బొత్స సత్యనారాయణ మాట్లాడకూడదు, ఎందుకంటే వాడు పెద్ద తిమింగళం, పెద్ద అవినీతిపరుడు. వాడు చెప్పాల్సింది ఏంటంటే బొత్స సత్యనారాయణ విద్యాశాఖలో ట్యాబుల కుంభకోణం గురించి వాడు చెప్పాలా, బైజూషోడికి దోచిపెట్టిన 700 కోట్ల గురించి చెప్పాలా, నాడు నేడులో కొట్టేసిన 3000 కోట్లు రంగులేసుకున్నావు కదా, బిల్డింగ్లు కట్టకుండా రంగులేసుకుని డబ్బులు కొట్టేసినావు కదా, ఏయటానికి డబ్బు తీయటానికి డబ్బు, హైకోర్టు మొటిక్కాలేసిందా దానికి చెప్పాలా, సత్య డిస్టిలరీస్కి భూములు కేటాయించుకున్నావు, ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి నీ సొంత కంపెనీకి భూములు కేటాయించుకోవచ్చా? వాడు పెద్ద డెకాయిట్టు బొత్స సత్యనారాయణ. వాడు సారా వ్యాపారం చేసుకున్నవాడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఏం చెప్తాం? అదే కాదు, ఇంకా చెప్తానండి. ఇంకా మీరు చూస్తే సామాజిక భద్రతా పింఛన్లు గతంలో ఏమన్నాడు? ఇప్పుడు అబద్ధానికి ప్యాంటు సట్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి, అబద్ధానికి ప్యాంటు సట్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్న సామాజిక భద్రతా పింఛన్ని 2000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కద్ది. కానీ ఈడేమంటాడు, నేను చేశాను 1000 రూపాయల నుంచే 3000 అని చెప్తాడు. అది అబద్ధం కదా, నువ్వు చేసినవా? అంటే చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల సామాజిక పింఛన్ ఏం చేశాడు? 2000కి తీసుకొచ్చాడు. ఈడేమంటాడు, నేను చేసినా అని చెప్తాడు. అది అబద్ధం. వాడు ముక్కతా 250 3000 ఇస్తానని మోసం చేశాడు ప్రజల్ని. అదే పింఛన్ని ఏం చేశాడు బాబు గారు? 4000 రూపాయలు ఇస్తానన్నాడు సామాజిక భద్రతా పింఛన్. 4000 1వ తేదీ డోరు కొట్టి మరి ఇస్తున్నాడు కదా సామాజిక భద్రతా పింఛన్లు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ 1వ తేదీ ఏ రోజైనా ఆ జగనాసురుడు పాలనలో ఏ రోజైనా తీసుకున్నారా? టెన్షన్గా ఇవాళ 1వ తేదీ బిల్లు కొట్టినట్టు జీతాలు పోతూ ఉండే. ఇదే కాదు, అమరావతికి పోలవరానికి నిధులు 12,237 కోట్ల రూపాయలు సాధించిందా లేదా? పారిశ్రామికీకరణ చూసుకుంటే సొంత జిల్లాలోనే, కడప జిల్లాలోనే కళ్ళుండి చూడలేని కబోదులాగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులో, కొప్పర్తి ఎక్కడ ఉంది? కడపలోనే ఉంది కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు. దానికి పర్మిషన్ తెచ్చిండుగా, 54,000 ఉద్యోగాల కల్పన కోసం చేసిండుగా. అదేవిధంగా రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఓరవకల్లు ప్రాంతంలో అక్కడ ఒక 45,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని ఒక 12 ఇండస్ట్రియల్ పార్కులు వస్తే 2 పార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు సుసాధ్యం చేసిండు కదా. నీ 5 ఏళ్ల పీరియడ్లో ఒక్క ఇండస్ట్రియల్ పార్క్ అన్న తెచ్చినవా? లేదు కదా. కళ్ళ ముందు అవుపడుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రైతుల్ని మోసం చేసినటువంటి వాడు ఈ కలుడు. ఈ కలుడు రైతుల్ని ఎందుకు మోసం చేసిండు? రైతులకి ధాన్యం సప్లై చేసింటూ ప్రభుత్వానికి దాదాపుగా 1674 కోట్లు పంగనామాలు పెట్టిపోయిండా. ఆరోగ్యశ్రీ మా నాన్న అన్నడా, తండ్రిని కూడా సమాధిలో పండబెట్టిండా, తండ్రికి కూడా న్యాయం చేయలేదా? ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి సంబంధించిన హాస్పిటల్కి బకాయిలు పెట్టి పారిపోయిండా? ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ కలియుగ దానవుడు చేసినటువంటి అరాచకాలు ఒకటే కాదు. ఇరిగేషన్ శాఖలో బడ్జెట్లు ఏం చూపించిండు? రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టకుండా ఇరిగేషన్ మొత్తం పండబెట్టేసిండా. ఒక్క ప్రాజెక్ట్ అన్న కంప్లీట్ చేసిండా? గడిచిన 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు, అంద్రీనివా తీసుకున్నా, గాలేరి నగర్ తీసుకున్నా, తెలుగుగంగ ప్రాజెక్టు తీసుకున్నా, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఆ పక్క రైవాడ ప్రాజెక్టు తీసుకున్నా, శబరి నదిని తీసుకున్నా, ఇట్లా మనకి నాగావళి నది, వంశధార నది, ఇట్లా ఎన్నో నదుల మీద ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులు కంప్లీట్ చేశాడు? ఏమన్నాడు? పట్టిసీమ దండగా అన్నాడు. ఆ పట్టిసీమ ఇవాళ ఏమైంది? గతైంది మనకి కృష్ణా డెల్టాకి. ఆ విధంగా ఏంటంటే వాడి కాలంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయిందా? దానికి లేదా? తర్వాత వాడి కాలంలో కచ్చులూరు సంఘటన జరిగిందా? బోట్లో ప్రయాణికులు మించేసి 58 రోజుల దాకా శవాలు బయటికి తీయలేకపోయినాడా? తర్వాత వాడి కాలంలోనే గుళ్ళకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని నీళ్లు సముద్రం పాలైపోయినాయా? వాడి కాలంలోనే తర్వాత ఇది దాని పేరేం పేరు పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని 45 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయా? అది ఒక విధ్వంస నరరూప రాక్షసుడు పరిపాలించిన గతించిన 5 ఏళ్ళు. ఏంటంటే కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వేస్తే ప్రజలు నాకు ఓట్లు వేస్తాడని అనుకున్నాడు. వాడు బిస్కెట్ల పాలనకి ఎవడు లొంగరు. అందువల్ల నేను అంటుండేది అది ప్రజల డబ్బు. ప్రజలని 5 ఏళ్ళు అడ్డంగా పెట్టుకొని దాదాపుగా వాడు సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి యాళ్ళు ముసుగులోనే పేపర్ల ద్వారా 205 కోట్లు బయటకు వచ్చినాయి. యాళ్ళ ద్వారా 434 కోట్లు వచ్చినాయి. నేను మొత్తుకుంటానే ఉండా. వీళ్ళు దొంగలు, ఈ గజ దొంగలు కలిపి 650 కోట్లు కొట్టేశారా? ఈ శుద్ధపూస మాటలు ఉడికి చెప్తాడు. ఆ 650 కోట్లు కాకుండా వాళ్ళు జర్నలిస్టులు దోచేసిందే.
సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులందరూ ప్రభుత్వంలో జీతాలు తీసుకొని దోచేసిండా? జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కోసం ప్రభుత్వంలోని డబ్బులు పెట్టిండా, లాయర్లను పెట్టేసి ఆడబెట్టిండా? అట్లా ఏంటంటే బాబు గారు ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటా వచ్చారు. ఇలా డిఎస్సి ఉంది, 16,347 పోస్టులు నిరుద్యోగులకు ఇవ్వాలని తొలి సంతకం పెట్టేసిన డిఎస్సీలకి త్వరలో ఎగ్జామ్ పెడతారు. వీడు బాధ అంట ఎప్పుడు ఇస్తారు, ఈ సూపర్ 6 పథకాలు ఎప్పుడు ఇస్తారో? ఆగరా భయ్, ఒక సంవత్సరం ఓపిక పట్టు, ఇస్తారో లేదో చూడు. జనవరిలో ఇస్తారా భయ్ అమ్మఒడి? ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. 75% అటెండెన్స్ వచ్చిన తర్వాత ఇవ్వాల అమ్మఒడి. వాడే పెట్టాడు నాంసయ్యి, ఈ జగనాసుడే పెట్టాడు నాంసో, ఈ కలియుగ దానుడే పెట్టాడు. 75% అటెండెన్స్ వచ్చిన తర్వాత పిల్లలకి అమ్మఒడి ఇస్తారు. దీపావళి నుంచి దీపం పథకం, గ్యాస్ సిలిండర్ పథకం లాంచ్ అవుతుంది. త్వరలో 1 year అయిన తర్వాత ఓపిక పట్టిన తొందర ఎందుకు? ముందరుంద ముసళ్ళ పండగ, తొందర ఎందుకు? నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించే మనం మాట్లాడుకుంటే ఆయన లడ్డు విషయంపై ఏం మాట్లాడతారా అని చెప్పి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తే చివరికి ఆ లడ్డు విషయాన్ని పక్కదో పట్టించి కూటమి గవర్నమెంట్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాట్లాడుతున్నారు. అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. మరోపక్క ఈరోజు చూస్తే దీనిపై ఎంక్వైరీ చేసుకోండి అని ఆయనే చెప్పారు. వైవి సుబ్బారెడ్డి వచ్చి నాపైన ఎంక్వైరీ చేయొద్దని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దీనిపై వైవి సుబ్బారెడ్డి నా మీద ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు, అది అటానమస్ బాడీ, తిరుమల దేవస్థానం వాళ్ళు చేయాలి, కానీ మీరు చేసేది ఏంది నా మీద ఎంక్వైరీ అని చెప్పి ఆయన పోయి పిల్లు వేశాడు. రేపు బుధవారం విచారణకు వస్తుంది. పిల్లుకి నెంబర్ కూడా ఇచ్చారు. అంటే వీళ్ళకి కోర్టులు అంటే లెక్కలేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి కదా, వైవి సుబ్బారెడ్డి మీద ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి కదా, ఎందుకు లేవు? కాబట్టి వాళ్ళ కోర్టులు లెక్కలేదు, వాళ్ళ కోర్టులను ఆటాడుకుంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గం దేని మీద? హైందవ జాతి మీద, హైందువుల మీద వాళ్ళు దాడి చేశారు. ప్రపంచాన్ని మొత్తం చేత చీకొట్టించుకున్నారు. ఆ బతికేదానికంటే దేంట్లో దూకి సస్తే పోద్ది దరిద్రం. కాబట్టి ప్రతి ఒక్కరు చీయని మొఖాన వస్తున్నా కూడా ఇప్పుడు నువ్వు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండు, సర్టిఫికేట్లు బయట పెట్టు, క్వాలిటీ సర్టిఫికేట్లు. నీ దగ్గర 5 ఏళ్ళు బ్యాచ్ వైజ్ వచ్చినటువంటి ఈ కల్తీ వాళ్ళు, కన్వర్షన్ కరప్షన్ కల్తీ బ్యాచ్, ఆ సర్టిఫికేట్లే బయట పెట్టరాదా? నేను ప్రమాణం చేస్తాను, నేను లోకేష్ పోయిండు, రారా బాబు ప్రమాణం చేద్దామని. ఎందుకు పారిపోయిను రా? పోవచ్చు కానీ పెళ్ళం బిడ్డలు తీసుకొని వెంకటేశ్వర స్వామి కాడికా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.